జాబ్ వర్సెస్ బిజినెస్ ఒక 7 పాయింట్స్ నేను చెప్తాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసి జాబ్ చేసే వాళ్ళకి శాలరీ ఆన్ టైం వచ్చేస్తుంది. బిజినెస్ చేసే వాళ్ళకి బిజినెస్ రన్ అయినా అవ్వకపోయినా వాళ్ళ ఖర్చులు, వాళ్ళ శాలరీ, వాళ్ళ దగ్గర వర్క్ చేసే వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలి. సెకండ్ పాయింట్ వచ్చేసి జాబ్ చేసే వాళ్ళు 9 to 6 అలా ఫిక్స్డ్ టైమింగ్స్ ఉంటాయి, 8 hours or 9 hours. కానీ బిజినెస్ చేసే వాళ్ళకి 12 to 16 hours, అవసరమైతే 20 hours కూడా వాళ్ళ బిజినెస్ కోసం వర్క్ చేయాలి. థర్డ్ పాయింట్ వచ్చేసి జాబ్ చేసే వాళ్ళకి నో రిస్క్. బిజినెస్ చేసే వాళ్ళకి రిస్క్ చాలా ఉంటది, ప్లస్ రివార్డ్ కూడా అంతే ఉంటది. ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఒక జాబ్ పోతే ఇంకో జాబ్, కానీ బిజినెస్ చేసే వాళ్ళకి ఒక బిజినెస్ పోతే ఇంకో బిజినెస్ పెట్టాలంటే చాలా టైం పడుతుంది. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి జాబ్ చేసే వాళ్ళకి లిమిటెడ్ గ్రోత్ ఉంటది. సో బిజినెస్ చేసే వాళ్ళకి గ్రోత్ అన్లిమిటెడ్. బిజినెస్ ఒకసారి సక్సెస్ అయితే అన్లిమిటెడ్ గ్రోత్ ఉంటది. సిక్స్త్ పాయింట్ వచ్చేసి జాబ్ చేసే వాళ్ళకి లాస్ అనేది ఉండదు, బిజినెస్ చేసే వాళ్ళకి అన్లిమిటెడ్ లాస్ మొత్తం. సెవెంత్ పాయింట్ వచ్చేసి జాబ్ చేసే వాళ్ళు ఇంకొకరికి రికమెండ్ చేసి జాబ్ ఇప్పించచ్చు, కానీ జాబ్ క్రియేట్ చేయలేరు. సో బిజినెస్ చేసే వాళ్ళు అన్లిమిటెడ్ జాబ్స్ క్రియేట్ చేయగలుగుతారు. నాకు ఇంతే చాలు, నేను లిమిటెడ్ చాలు బ్రతకగలుగుతాను, ఎక్కడైనా బ్రతకగలుగుతాను.